అందరికీ మరణాత. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-8 వచనాలు మనం ధ్యానం చేసుకుంటే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరు అంటే సర్వ మానవాళికి ఆయన దేవుడై ఉన్నారు. ఇప్పుడు ఆ యొక్క ప్రభువే ఈ యొక్క లోకములో మనుష్యుడి పోలికగా పుట్టి దేవుని యొక్క స్వరూపాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకొని శిలువ మరణాన్ని పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు మనిషిలో ఉండేటువంటి అహంకారము, స్వార్థము, నేనే గొప్ప అనేటువంటి ఆలోచన ఇప్పుడు శిలువ యుద్ధకు మనం వచ్చినప్పుడు మనకి ఏం నేర్పిస్తూ ఉంది అంటే తగ్గింపు నేర్పిస్తూ ఉంది. ఇప్పుడు యేసు ప్రభువారు ఎలాగూ తనను తాను తగ్గించుకున్నారో, ఈరోజు ఆ యొక్క శిలువ యుద్ధకు వచ్చిన నీవు నేను కూడా అటువంటి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మనలో ఉన్నటువంటి గర్వాన్ని, స్వార్థాన్ని, అహంభావాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వలె మనము కూడా తగ్గించుకుందాం. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.